వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గూడూరు మనీ 1221. సోమవారం నైట్ పేడ అలికేస్తున్నాను. మంగళవారం పొద్దున్నే లేసి ముగ్గు వేసేసిన. అది క్లిప్ తీస్తామంటే మబ్బులో కనిపించదు అనేసి ఏం తీలే, ముగ్గు వేసి నుంచి తీస్తున్నాను. పేడ అలికినట్లుగా కనిపించలేదబ్బా. పూజ చేసుకుందాం అనుకున్నాను కానీ పూజ మాత్రం చేయలేదు. పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఫస్ట్ అయితే మిషన్లోకి బట్టలు వేసేస్తున్నా. ఎండ పోతుంది కదా, ఇప్పుడు ఎప్పుడు వాన వస్తుందో తెలియదు, ఎప్పుడు రాకోకున్నట్టు ఉంటుంది అనేది కానీ తెలియదు. బట్టలు అన్ని మిషన్లోకి వేసేసి నీళ్లు పడతా అన్నాను. ట్యాంకీలో నుంచి ఆటోమేటిక్ తెలియదండి, మాది నార్మల్దే. పైప్ మిషన్లోకి వేసేసి సరిపోడు కోసం ఎత్తుక్కుంటానని ఆడబెట్టినానో నిన్నసారి వేసినాను కానీ గుర్తులేదు. దొరికింది మొత్తానికి అయితే 2 స్పూన్లు సరిపోడు వేసేసినాను. ఇక్కడైతే కలమంద 2 కుంపట్లకి వేసినా గానీ అది వంగి వంగి పోతాంది. ఏం చేయాలో ఏమో దాన్ని. ఏడని మళ్ళా పక్కన నాటుకుందామా అంటే కుంపట్లన్నీ దాంట్లోకి అయిపోతున్నాయి. ఒక కుంపట్లో నుంచి రెండో కుంపటికి వేసినా గానీ అట్లా అయిపోతున్నాయి. వచ్చిందండి బూచేప, ఎంతగా వంగిపోతున్నాయి. వామ చెట్టు గాని అంతే పెద్దగా గూబురుకు రాకోకున్నట్లు పై కొమ్మ ఒకటి వెళ్ళిపోతుంది. ఇది చిన్న పేపర్ రోజు ఒకటే పువ్వే కాస్తుంది. ఇది నేనేనండి బోట్లు నేనే తిప్పేసిన. ఇక్కడ గాజులు బావి కనిపిస్తున్నాయి కదా, ఆ డిఏవై నేనే చేసినాను. చాలా చేసినాను కానీ చాలా వరకే పోయినాయి బాడిగిళ్ళలో నుంచి షిఫ్ట్ అయ్యేటప్పుడు. కప్పులది టీ తాగే కప్పులది కానీ నేను చేసినాను, తయారు చేసిన. బాగున్నాయి కదా. అప్పుడు పైప్ వేసి నీళ్లు పడతా ఉన్నాను కదా, అది నీళ్లు పట్టే లోపల ఈ చెట్ల అంతా షూట్ చేసుకున్నా. అందుకే అప్పుడు చూపిలేదు, ఇప్పుడు చూపిస్తున్నాను. మిషన్ స్విచ్ ఆన్ చేసేసి లోపలికి వచ్చేసి మగ్గం దగ్గర క్లీన్ చేస్తా ఉన్నాను. అదేమిటో బా ఎంత చేసినా మళ్ళీ దుమ్ము వస్తానే ఉంటది. దోమను మాత్రం ఇంట్లో పెట్టుకున్నట్లు పెట్టుకునేటట్లు పేరకపోయింటాయి. పిల్లలను పిలుచుకొని వచ్చేదానికి పోతున్నానండి మధ్యాహ్నం భోజనానికి. ట్రైపాడ్కి ఏం పెట్టుకోలేదండి సెల్లు, అందుకే ఒక చేత్తో పట్టుకొని ఒక చేత్తోనే చేస్తున్నాను. ట్రైపాడ్కి పెట్టి షూట్ చేసుకున్నామంటే మళ్ళా బీగాలు తీసి మళ్ళీ లోపలికి పెట్టాలా, మళ్ళీ బీగాలు వేయాలా, డబుల్ పని అవుతుంది అనేసి చేత్తోనే షూట్ చేసుకుంటాను. నాకు పిల్లలను పిలుచుకొని వస్తున్నా. ఇటు చూడండి, నేను సేమ్ పిచ్చిదాని లెక్కనే ఉన్నాను. ఫ్రెష్ అయ్యి స్కూల్ కాడికి పోయినానా, ఎంటికలన్నీ ఆ గాలికి అన్ని చింపిరి చింపిరి అయిపోయినాయి. స్కూల్ దగ్గర నుంచి పిలుచుకొని వచ్చేసినాను. గెట్ రెడ్ విత్ మీ చేసామా, మా శ్రీవారిదేనండి క్రియేటివిటీ. లాంగ్ వీడియోకి తీయే అడ్డిద్దాం పెట్టి అంటే షార్ట్ వీడియో మాదిరి తీసినట్లు తీసినాడు. షార్ట్ గా పెట్టినాను, చూడుకోకుండే వాళ్ళు అయితేనా చూసేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్నట్లయితే. నాకు ఈ కమ్మలు అలవాటు లేదు పెట్టుకునేది, కానీ కొంచెం పెద్దగా ఉన్నట్లు అనిపించింది అబ్బా. చిన్న కమ్మలైనా గానీ, ఏమున్నా ఏం లేకపోయినా ఎంత రేట్ అయినా గానీ నుదిటిన కుంకుమ ఉంటేనే అందమే వేరు కదా. కమ్మలు అస్సలు సెట్టే కాలేదు నాకు. కమ్మలు నక్లీస్ గాజులు అన్ని వేసేసి నుంచి లిప్టిక్ కొట్టేస్తున్నాను. మొత్తానికి రెడీ అయిపోయినాను. గాజులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి, నేనే తయారు చేస్తున్నాను. ఫస్ట్ టైం లంగా ఓని వేసుకున్నాను, ఎలా ఉందో కామెంట్ చేయండి మర్చిపోద్దండి. ఫుల్ పరిచయం ఉందండి, అసలు మాట్లాడనిద్దరికి కావటమే లేదు. ఏమనుకోవద్దండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ముక్కులు మూసుకొని పోయిన ఊపిరి ఆడడానికి ఇబ్బందిగా ఉందబ్బా. గంట సేపు రెడీ అయితే 2 నిమిషాల్లో తీసేయాల్సి వచ్చిందబ్బా. పూలు లేవు కానీ పూలు ఉన్నట్టే ఇంకా బాగుండు. మా శ్రీవారు పనికి పోయినాడా, పనికి పోయి వచ్చే లోపల రెడీ అయినాను. ఏం పుట్టబొమ్మ లెక్క రెడీ అయినావు అంటే మళ్ళీ నవ్వు వచ్చిందబ్బో. హ్యాపీ, లోపల బయటికి ఏం నవ్వలేదు. స్టిల్లు ఎట్లా వేయాలా అని అంటే నీ ఇష్టం ఎట్లన్నా చేసుకో, వీడియో తీస్తాను అనే. అందుకే 2 సార్లు తిరిగినాను. తిరిగేది అయిపోయి నుంచి కమ్మలు ఇంత బరువు ఉంటుంది కదా, జగ్గ వారిని డౌట్ వస్తుంది అనేసి మా శ్రీవారికి చెప్తున్నాను. మా పతి గారు నాకేం తెలుసు, మీకే తీరేలా పెట్టుకునే వాళ్ళు మీరే కదా. ముగ్గు దగ్గర కుక్క పడింది కదా, చెప్తే కాదా తీసేసుకోండి. డ్రెస్ చేంజ్ చేసుకున్నానా, కరెంటు పోయింది, అవన్నీ ఎత్తి పెడతామంట. ఆ ముగ్గులో ఏం తెచ్చి పెడతావులే అని చెప్పేసి పక్క పాలు తెచ్చిట్ట పాలు పెట్టేస్తున్నాను. కాఫీ తాగాల కదా ఆ టయానికి. భలే అలవాటు అయిపోతానండి. మానుకుందామని చూస్తున్నాను కానీ మానుకోలేకపోతున్నాను. 10 రోజులు మానేసినాను కానీ ఎవరు మళ్ళీ ఇంటికి వచ్చిన వాళ్ళకి కాఫీ ఇస్తామని కలిపినాను. స్ట్రాంగ్ గా ఆ స్మెల్కే మళ్ళా తాగాలని అప్పుడు మొదలు పెట్టినాను. మళ్ళా ఇడ్చాలంటే ఇడ్చుబుద్దే కావటం లేదండి. మీరు కానీ తాగుదురా అండి కాఫీ? కాఫీ పాలు కలిపేసుకున్నామా, మా శ్రీవారికి పాలు ఇచ్చేస్తున్నా, నేను కాఫీ తాగేస్తున్నా. టైం ఎంత అయింది ఏదో మళ్ళీ చూసుకోలేదు బా. వాతావరణం బాగుందని చెప్పి బయట కూర్చుంటే ఇంటికి చూడండి, ఇంతకు ముందే రెడీ అయినాను. అప్పుడే పిచ్చుకుంటల దాని మాదిరి అయినాను. అర్ధగంట కిందటనే రెడీ అయినాను, అర్ధగంటకే ఇట్లా అయినాను అంటే పొద్దున్న రెడీ అయ్యి సాయంత్రానికి అయితే మీ ఊహించుకోండి మీరే. కాఫీ మాత్రం స్ట్రాంగ్ గా తాగుతానబ్బా. ఇది చూడండి, తిప్పి తిప్పి తిరిగి
పాపం అలసిపోయినట్లుంది. విశ్రాంతి తీసుకుంటాంది అది గాని. ఇరిగిపోయిందండి. పొద్దునెప్పుడో ఏస్తే మిషన్‌లోకి బట్టలు ఇప్పుడు సాయంత్రం 5:30 అయితాంది. పిల్లలే వచ్చినారు. అప్పటినుంచి ఏయకోకున్నట్ల అంటే మధ్యలో వర్షం పడింది చిన్నగా కాబట్టి ఎయ్యలేదు, ఆరేయలేదు. క్యాటరింగ్ రూమ్‌లో ఉండే బట్టలు ముందు ఉతికేసినటివన్నీ ఇప్పుడు తీసేసి, ఇప్పుడు ఉతికిన బట్టలు మళ్ళా ఎయ్యల్ల. ఈ పక్క బట్టలుంటే అస్సలు తీయనే తీయమబ్బా! ఎప్పుడు తీసామో గుర్తుకొచ్చినప్పుడు తీస్తాము. ఎందుకంటే ఈ పక్క ఖరాబ్ గాబట్టి. బట్టలు ఆరేస్తున్నానా, పిల్లోళ్ళొచ్చినారు స్కూల్ నుంచి. అమ్మా! అమ్మా! అనుకుంటా వస్తాడు మా వాడు. అది ఏందో పిలుపు మళ్ళా. మా బాబుని చూస్తేనే అంత నవ్వు రాదు గానీ, మా సన్నోడిని చూస్తే భలే నవ్వొస్తదబ్బా నాకి. వర్షము గట్టిగానే పడిపోవాలా, లేదా చిన్నగా తుట తుట పడతానే ఉంటది. పడుకోకుండా అట్లన్నా ఉండాలా. సాయంత్రం 5:30 అయింది. కసువు నూకేసుకుంటున్నా. ఇప్పుడు మా శ్రీవారు పరంకే తీసుకొని రమ్మంటే పచ్చిది తెచ్చి పెట్టినాడు. వీడియో అయిపోయాకొచ్చిందండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ అండి. మరో వీడియోతో మంచి